ఈరోజు విన్న వాక్యం మనల్ని ఎంకరేజ్ చేసిందని, అలాగే దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడండి. దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు. మనము చేయాల్సిందంతా ఏం లేదు. ఇదిగో మనము ఆయన యందు నిలుచుంటే పాతవి గతించిపోయినాయని చెప్తున్నాడు. సమస్తము కొత్తవైన, నిన్ను ఒక న్యూ క్రియేచర్ చేస్తాను, ఒక నూతనమైన సృష్టిగా చేస్తా అన్నాడు. సో ఆయన వాక్యం మన జీవితాల్లో ఉంటే, ఆయన మన జీవితంలో ఉంటే ఒక నూతన సృష్టిగా చేస్తాం. ఈ నూతన సృష్టి ఎందుకు అంటే, మన పాప స్వభావంతో మనము ఇలానే జీవిస్తే ఏదో ఒక కాలంలో మనము మరణించడం అన్న జరుగుతుంది, లేదా యేసయ్య రావడం అన్న జరుగుతుంది. అలాంటి టైంలో మనము ఈ పాత మనిషిని, ఈ పాత స్వభావం, పాత పాపపు అలవాట్లు స్వభావం కలిగిన మనము నరకానికి చేర్చబడతాం. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ఉండాలంటే ఈరోజు యేసునందు, ఆయన రక్తమందు కడగబడి నూతన సృష్టిగా మనము ఆయనతో సిలువ మీద మరణించి, మన పాపాల బదులు, మనకు బదులు ఆయన మరణించాడు కాబట్టి మన పాత స్వభావం అంతా ఆ సిలువకి మనం మరణించబడాలండి. అపోస్తలుడైన పౌలు వాక్యంలో చెప్పినట్టు మన పాత స్వభావం మరణించాలి, మళ్ళీ మనం నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించాలంటే మనమే తల్లిగర్భాన వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ మన మనస్సు మారి పశ్చాత్తాపంతో, ఇంతకాలం నేను తెలిసి తెలియక ఎన్ని అవిధేయతలు చేశానయ్యా, నన్ను ఇప్పటికీ క్షమించి జీవింపజేసినందుకు, ఒక ఛాన్స్ ఇచ్చినందుకు, మళ్ళీ ఒక బ్రెత్ ఇచ్చినందుకు ఈరోజు చూడగలిగాము అంటే అది కేవలం ఆయన కృపని గుర్తుపెట్టుకోవాలండి. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్స్, ఎంతో మంది ఉన్నట్టుండి హఠాత్ మరణాలు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు చనిపోయినప్పటికీ ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నానంటే కేవలం ఆయన ఎక్స్టెండెడ్ గ్రేస్, ఎక్స్టెండెడ్ ఇయర్, ఎక్స్టెండెడ్ మెర్సీ మనకి కృప, దయ, ప్రేమ, జాలి చూపిస్తా ఉన్నానండి. మళ్ళీ మాట్లాడేమో, ఈ సంవత్సరం మాట్లాడేమో, 2025 నా కోసం జీవిస్తాడేమో, 2025 నా ఆశయాలు నెరవేర్చే బిడ్డగా, నా ప్రేమని అనేకులకి పంచే బిడ్డగా నేను ఈ లోకంలో ఎందుకు మరణించానో, ఎందుకు నా వీపు దున్నపడిందో, ఎందుకు నా వీపు కొరడాలతో కొట్టబడిందో, ఎందుకు నేను కలువరి సిలువలో మరణించానో, రక్తం కార్చాను చివరి బొట్టు వరకు, మళ్ళీ నేను తిరిగి లేచి ఎలా అయితే రాబోతున్నాను, ఇవన్నీ అనేక చనిపోయే ప్రజలకి, డయింగ్ వరల్డ్కి, వితౌట్ సాల్వేషన్, రక్షణ లేని ప్రజలకి పంచిపెట్టే బిడ్డగా ఈ మనిషి, ఈ వ్యక్తి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఉంటాడు అని ఆశిస్తున్నాడండి. మనం చూసి ఈరోజు అలా ఉందామా? ఈరోజు మన జీవితం దేవునికి ఇద్దామా? ఆయన ఎందుకు నిల్చుందాం, ఆయన ఎందుకు నుంచుంటాను అని మీలో ఎవరన్నా అలాంటి ఆశ కలిగి ఉంటే, సాతానుగాడి ఆలోచనలు మీరు గద్దించి, లేదు నేను యేసయ్య కోసం జీవిస్తాను, నేను యేసయ్య ఆ రక్తంలో కడగబడతాను, ఆయన నన్ను నూతన సృష్టిగా చేస్తాడు అని నమ్మిన వాళ్ళు మీ చెయ్యి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తానండి. మీ చెయ్యి పైకెత్తే మీకోసం ప్రార్థన చేస్తాను. హ్యాండ్ రైజ్ చేసి, ఎవరన్నా ఇంతవరకు నేను యేసయ్యని అంగీకరించలేదు అన్నవారు మీ చెయ్యి పైకెత్తే. ఒక అద్భుతమైన వచనం చూపించి మీకు, రోమా 10:9 ఇఫ్ యూ డిక్లేర్ విత్ యువర్ మౌత్, అంటే నీవు నీ నోటితో ఒప్పుకుంటే జీసస్ ఈజ్ లార్డ్, యేసు ప్రభువు నా కోసం మరణించాడు, నా కోసం మనిషిగా తిరిగి జన్మించాడు, ఆయన దేవుడైనప్పటికీ ఆయన భూమి మీద సంపూర్ణ మానవుడిగా జన్మించాడని నమ్మి నీ నోటితో ఒప్పుకొని, అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్, అంటే నీ హృదయంలో నమ్మి దేవుడు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతిలోంచి లేపాడని నువ్వు గాన నమ్మితే ఫ్రమ్ డెడ్ యూ విల్ బి సేవ్డ్, నువ్వు రక్షింపబడతావని వాక్యంలో ఉందండి. ఈరోజు నాతో కలిసి చెప్తారా? అందరం కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన, ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నాకు బదులుగా నువ్వు కలువరి సిలువలో చివరి రక్త బొట్టు వరకు కార్చి మరణించినందుకు వందనాలు. ఈ రోజు నుంచి నువ్వే నా సొంత ప్రభువుగా, రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను తీసుకోబోయే ప్రతి ఒక్క నిర్ణయం నీ వాక్యానుసారంగా నేను తీసుకుంటానయ్యా. నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నీ రాజ్య వారసుడిగా, వారసురాలుగా నన్ను చేర్చుకోయా. ప్రతి ఒక్క సాతాను శోధనని మీ రక్తంలో కొట్టివేయనా, నన్ను మీ బిడ్డగా చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఈ ప్రేయర్ చేశారో వారందరికీ
కంగ్రాచులేషన్స్. మీరు మీ జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన, అతి ప్రాముఖ్యమైన డెసిషన్ ఇదే. దీనికంటే పెద్ద డెసిషన్ ఇంకోటి ఉండదు. దీనికంటే గొప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా రానున్న రోజుల్లో మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్.